ఈ రోజు లక్షల మంది ఇంజనీర్లు పట్టాలు పట్టుకొని రోడ్ల మీదకి వస్తున్నారు. అసలు ఆర్కేట్ ల్యాబ్స్ పెట్టడానికి మూల కారణం ఏంటి? నాకు ఒక 15 years ఐటీ ఎక్స్పీరియన్స్ లో ఆర్కేట్ ల్యాబ్ ఎకో సిస్టమ్ అన్నారు. అసలు ఎకో సిస్టమ్ అంటే ఏంటి? జాబ్ రావడం ఎంత ఇంపార్టెంట్, జాబ్ నిలదొక్కడం సేమ్ ఇంపార్టెంట్. సో ఆర్కే ఐటీ ల్యాబ్స్ ఈస్ ఫర్ ద ఐటీ ఎంప్లాయీస్ బై ద ఐటీ ఎంప్లాయీస్. మన ఎకో సిస్టమ్ లో స్టూడెంట్స్ ఉంటారు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు, కంపెనీ యొక్క ఫౌండర్ సిఇఓస్ ఉంటారు. అప్స్కిల్మెంట్ కానివ్వండి, మెంటర్షిప్ కానివ్వండి, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కానివ్వండి, వాళ్ళ యొక్క వెల్నెస్ కానివ్వండి, వాళ్ళ యొక్క ఫినాన్షియల్ స్టేటస్ కానివ్వండి. ఐటీ ఎంప్లాయీ కి ఒక షీల్డ్ ఇస్తున్నారు ఎకో సిస్టమ్ ద్వారా. 50,000 సాలరీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, 5 lakhs సాలరీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. 5 lakhs సాలరీ వచ్చిన అతను విత్ ఇన్ 15 days ఎంటైర్ సాలరీ గాన్. ఎప్పుడైనా కానీ అట్టైన విషయాలు కానీ బాధ అనిపించిన విషయాలు కానీ ఏదన్నా ఒకటి ఉందంటారా? లోపల ఉన్న స్ట్రగుల్, పెయిన్ అది చెప్పుకోలేని చాలా మంది ఉన్నారండి. కొన్ని లక్షల మంది డిగ్రీలు పట్టుకొని ఎవ్రీ ఇయర్ బయటకు వస్తారు. వీళ్ళందరికీ జాబులు దొరుకుతున్నాయి అంటారు. డిగ్రీ వితౌట్ స్కిల్స్ ఇస్ అన్ఎంప్లాయ్మెంట్. ఇండస్ట్రీకి కాలేజ్ మధ్యలో చాలా గ్యాప్ ఉంది. ఆ స్కిల్ గ్యాప్ రెడ్యూస్ చేయడానికి ఆ బ్రిడ్జ్ ఇస్ ఆర్కే ఐటీ ల్యాబ్స్. 5 సంవత్సరాలు నేర్చుకున్నటువంటి డిగ్రీ కంటే షార్ట్ టర్మ్ నేర్చుకున్నటువంటి స్కిల్ అనేది ఓవర్లాప్ అవుతుంది. ఎందుకు ఫైనల్ ఇయర్ ఒక వెయిట్ చేసి అమీర్పేటకు వెళ్ళేసి డబ్బులు కట్టి ప్రాజెక్ట్ తెచ్చుకోవడం ఎందుకు? మేము ఈ స్కిల్ నేర్పిస్తాం, ఆ స్కిల్ నేర్పిస్తాం అని బోర్డు పెడుతూ ఉంటారు. దాంట్లో ఫేక్ ఏంటి? ఐఐటి వర్సెస్ నాన్ ఐఐటి అంటే డిఫరెన్షియేట్. ఇప్పుడున్న ఇంజనీరింగ్ కాలేజ్ లో ఈ బేసిక్ థింగ్స్ కూడా ఎందుకు ప్రొవైడ్ చేయొచ్చు అంటారు? ఇట్స్ ప్యూర్లీ ల్యాక్ ఆఫ్ మెంటర్షిప్.